మంత్రి సీతక్క అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. ఉట్నూరు ఐటీడీఏ తరపున అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల విలువ చేసే ట్రై కార్ యూనిట్ల ద్వారా వాహనాలు అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో అమరవీరులకు నివాళులర్పించేందుకు ఆంక్షలుండేవని అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా అమరవీరులకు నివాళులర్పించే విధంగా కాంగ్రెస్ సర్కారు చర్యలు చేపట్టిందని అన్నారు. ఇంద్రవెల్లి అమరుల ఆశయాలు నెరవేరుస్తామని మంత్రి చెప్పారు. రోజు భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిర్రు. వారి పోరాటాల ఫలితంగానే మరి ఆదివాసులకు కొన్ని చట్టాలు, కొన్ని జీవోలు, కొన్ని సంక్షేమ పథకాలు కూడా మనం సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఇన్నేళ్ల తర్వాత ఈ రోజు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఐటీడీఏ పీఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లు నిర్వహించి స్వేచ్ఛగా మా కోసం మరణించినటువంటి ఆదివాసీ అమరవీరులకు నివాళులర్పించుకునేటువంటి గొప్ప స్వేచ్ఛగా ఈరోజు మేము భావిస్తా ఉన్నాం. ఆనాటి కాల్పుల్లో మరణించినటువంటి కుటుంబాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇండ్లు కానీ ఇతర ట్రైకార్ లోన్లు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరుగుతూ ఉందని తెలియజేస్తూ మరి పత్రికా మీడియా సోదరులు కూడా ఎప్పటికీ ఈ యొక్క అమరవీరుల యొక్క గొప్పతనాన్ని తరతరాలుగా చాటుతున్నందుకు మీ అందరికీ, మీ యాజమాన్యాలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.